కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీని కేంద్రం అడ్డుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నికర జలాల్లో వాటాలు తేల్చాకే ఏపీ కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధానించాలని మొన్ననే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని సీఆర్ పాటిల్ను కోరామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చినట్లు చెప్పారు. నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమర్రి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అని డిమాండ్ చేయడం అని మేము చెప్పాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గోదావరి బంకంచెర్ల ఏదైతే లింకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో మరి ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము మా అబ్జెక్షన్ పెట్టినాము. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మాకు ప్రీ ఫీజిబిలిటీ రాలే, డిపిఆర్ రాలే, ఎటువంటి ప్రపోజల్ లేదు, ఇప్పటి వరకు మేమేమి కన్సిడర్ చేయలే, తప్పనిసరిగా మీ అబ్జెక్షన్ మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 దాంట్లో ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకే ఎక్కువ ఇవ్వాలని చెప్పి మరి ఆ KWD2ని తొందరగా అది హియరింగ్స్ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది.